వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సివిక్ సెన్స్ అంటే కనీస జ్ఞానం. మీకు ఒక 2 వీడియోలు చూపిస్తా. దాని ప్రకారం కనీస జ్ఞానం ఉన్నది ఎవరికి అనేది మీరే చెప్పండి. దానికి ముందు వీడియోలు చూసిన తర్వాత డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారిది ఒక చిన్నపాటి కథ ఉంది, అది కూడా వినిపిస్తాను. లెట్స్ సీ ద వీడియో. रुक मैं बताऊंगा। ये मैडम जो है क्या बोल रहे, रुको सर आप कोई बोलेगा नहीं। ये मैडम जो है जब पहले नंबर पे जो है क्या बोलते हैं टिकट नहीं दिया सर, ये मेरा अधिकार है, आप मेरे से छीन नहीं सकते। और ये चीटिंग बाजी कर रही है और कंफ्यूज किया मुझे और डबल और OTP डाली है। मेरे को टिकट चाहिए, अंदर डालने का, चल अंदर डाल। मैं दिखा बुलाओ। और 3 दिन से हूँ मैं, 3 दिन से सर मेरा अधिकार है, ये मेरे को मेरा ओह नो, ये क्या हो रहा है? आंटी ओह नो, आप लोग हेल्प तो करो, किस लिए बैठे हो? वो क्या हो रहा है? क्या हो रहा है? हेल्प तो करो, आप लोग की तो सीट नहीं है, फिर भी हम लोग हेल्प किए आपकी। आप क्या कर रहे हो? आपकी सीट है इधर, आपकी सीट है नहीं है ना? हम हेल्प किए ना, आपको बैठने दिए ना, हेल्प तो करो उधर, उसको तो मना तो करो यार, क्या कर रहे हो? तो क्या हो रहा है? ये क्या हो रहा है? उसको हेल्प करो, तो निकल जाओ यहाँ से, फिर निकल जाओ यहाँ से। क्यों दिए आप लोग को हेल्प बैठने के लिए, बताओ? नहीं, उसको मना तो करो, एक बार आप लोग उठेंगे तो गए। देखो ये क्या हो रहा है, ये देखो, हटाओ इसको, ये देखो। చూసారుగా, రైల్వే టికెట్ కౌంటర్లో టికెట్లు ఇమ్మంటే అక్కడ కూర్చొని లూడో ఆడుకుంటుంది సదరు ఉద్యోగి. అయిపోయింది. ఇంకో వీడియోలో చూసారుగా, అది రిజర్వ్డ్ కంపార్ట్మెంటు. ఆల్రెడీ ఆ సీట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు దాంట్లో కూర్చున్నారు. కిటికీలు లేపేసి మరి వాళ్ళని గెంటేసి దాంట్లోకి ఎక్కేసి గోల చేస్తున్నటువంటిది ఇంకొకటి. ఈ రెండింటికి కాంట్రాడిక్టరీయే, కానీ ఇక్కడ కామన్ మాత్రం సివిక్ సెన్సే. అందుకే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే నాలో ఉన్న నిస్సత్వ మరియు ప్రయాణం పట్ల ఉన్న అభద్రతాభావం నా మైగ్రేన్ బాధ కన్నా ఎక్కువగా నన్ను కుంగదీసింది. 9 ఏళ్ల అఖిలు నా 2 ఏళ్ల అనుమతిని తీసుకుని ముంబైకి బయలుదేరాను. ఏసీ కోచ్లో రిజర్వేషన్ దొరకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్లీపర్ కోచ్లో ప్రయాణించాల్సి వచ్చింది. రైలు కంపార్ట్మెంట్ లోపలికి అడుగు పెట్టగానే నా మొదటి ఆలోచన విసుగు, నిరాశ. ఆ స్లీపర్ కోచ్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ప్రతి బెర్త్ మీద పరుపులు, సంచులు, కుటుంబ సభ్యులతో కిక్కిరిసిపోయింది. పిల్లల ఏడుపులు, అపరిచితులు, బిగ్గరగా మాట్లాడుకునే మాటలు, చిల్లర వ్యాపారుల అరుపులతో కోచ్లో చెవులకింపుగా లేని సందడి నెలకొంది. కొందరు కిటికీ పక్కన కూర్చుని బిగ్గరగా పాటలు వింటున్నారు. మరికొందరు ఫోన్లో పదే నవ్వుతూ మాట్లాడుతున్నారు. ప్రశాంతతకు లేదా ఏకాంతానికి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు. మనుషులకి సివిక్ సెన్స్ ఏమాత్రం లేదు. అసలు క్రమశిక్షణ అనేది కనిపించడం లేదు. ఈ స్లీపర్ కోచ్ మొత్తం చేపల మార్కెట్లా ఉంది. ఇక్కడ ఎవరికి ప్రైవసీకి విలువ లేదు అని మనసులో అనుకున్నాను. ఏసీ కోచ్లో అయితే ప్రజలు మరింత నాగరికంగా ప్రైవసీని గౌరవించేవారిగా ఉంటారు అని భావించి ఈ ప్రయాణం తప్పనిసరి అయినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. మా కంపార్ట్మెంట్లో నా మనసుకి కొద్దిగా ఉపశమనం కలిగింది అన్న దృశ్యం ఒకటి ఉంది. యూనిఫామ్ ధరించిన ఒక 12 మంది యువకుల బృందం. వారు సైకిల్లో నవ్వుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. వారు వినికిడి, మాట్లాడే సామర్థ్యం లేని క్రికెట్ జట్టు అని తెలుసుకున్నాక నా కళ్ళలో తెలియని గౌరవం, సానుభూతి కనిపించాయి. సో ఇలాగా ఇంకా చాలా పెద్ద కథ రాశారు. మీకు కావాలంటే సివిక్ సెన్స్ అని చెప్పి డాక్టర్ సిహెచ్ ప్రతాప్ కథను మీరు చదవండి పూర్తిగా, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. ఎందుకు చెప్పాలంటే ఇందులో నాకు అనిపించినటువంటి లైన్, ఆ 12 మంది యువకుల బృందం వాళ్ళలో వాళ్ళు సైకిల్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి వినే, మాట్లాడే సామర్థ్యం లేదు, కేవలం చూడడం మాత్రమే వాళ్ళకి తెలిసింది. అంటే ప్రపంచాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఒక ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. సో దే హ్యావ్ సివిక్ సెన్స్. ఇక్కడ మనం చూసినటువంటి దాన్ని కంపేర్ చేస్తే వాళ్ళకి సివిక్ సెన్స్ ఉంది. అలాగే మనలో చాలామందికి కూడా సివిక్ సెన్స్ ఉండదు. ఎందుకంటే చెత్త బుట్టలు పెట్టాం, చెత్తని దాంట్లో పడేయండిరా అంటే లేదు మేము చెత్తను తీసుకెళ్ళి మా హక్కు, మా జన్మ హక్కు, మేము రోడ్డు మీదే పడేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం. పాన్ పరాగులు తినడం, బండి మీద వెళ్తూ పక్కన ఉమ్మేయడం. పక్కవాడి మీద పడుతుందా, వాడి కారు మీద బండి మీద పడుతుందా, వాడి బట్టల మీద పడుతుందా, లేదు. వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీద నీళ్ళు నించుండిపోతాయి. పిల్లలు ఎవరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. పక్క నుంచి ఒక బండివాడో కారువాడో, వాడికి అదేం పాడరోగం అర్థం కాదు, సడన్గా రయ్యమన నీళ్ళ నుంచి పోనిస్తాడు పక్క నుండే వాళ్ళ మీద పడేలాగా. ఆటోలు వాళ్ళు కూడా కొంతమంది
ఎవరు వాళ్ళు వీళ్ళు ఏం లేదు, దాదాపుగా 90% పక్కన ఎవరు వెళ్తున్నారని అవసరం లేదు, మేము వెళ్ళిపోతున్నామా లేదా, అది కామన్ సెన్స్ అవుతుందా, ఐ మీన్ కనీస జ్ఞానం అవుతుందా సివిక్ సెన్స్? అలా సివిక్ సెన్స్ లేకుండా అసలు సెన్స్ అంటే ఏంటో తెలియకుండా బతికేస్తున్నటువంటి సమాజంలో మనం కూడా ఉన్నాం. మనకు ఆ మాత్రం సెన్స్ ఉందా లేదా అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.